కీర్తనలు 36. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమును కపటమునకు ఆస్పదములు. ఈ కీర్తనలు 36లో చూసుకుంటే మొదటి 4 వచనాల్లో మరి దేవుని కృపకు మనుషుల దుష్టత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాను ఈ యొక్క కీర్తనకారుడు వివరిస్తున్నాడు. కాబట్టి 5వ వచనం నుంచి కిందికి చూస్తే మరి యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. మరి మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, దేవునికి ఉన్నటువంటి కృపకు మనుషుల చెడు స్వభావానికి ఉన్నటువంటి తేడాను తెలియజేస్తుంది. కాబట్టి వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. కాబట్టి కొన్నిసార్లు దేవుని ఎదుట మనం మంచివారంగా ఉన్నట్లు నటించినా కూడా ఏదో ఒక రోజు దుష్టుని కాట శిక్ష అనేది తప్పకుండా కలగజేస్తాడట. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు తన శత్రువులు ఇప్పుడే వారికి మరి శిక్ష అనుభవించినట్లుగా ఆయన ఇక్కడ గ్రహిస్తున్నాడు. కానీ ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నా కానీ తుదకు వాళ్ళు ఏమవుతారంటే వారిని నాశనం చేస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి మేలుకు కీడుకు మనం ఏం చేయాలంటే ప్రతి కీడు మనము చేయకూడదు, వారికి మేలు చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.